ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మొదటి 2 మ్యాచ్లను గెలవడం ద్వారా భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్స్కు తన టికెట్ను దాదాపు ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్ను ఆ తర్వాత పాకిస్తాన్ను ఓడించి భారత్ బలమైన ఆరంభం చేసింది. ఇప్పుడు చివరి లీగ్ దశ మ్యాచ్ న్యూజిలాండ్తో తలపడేందుకు సిద్ధమవుతుంది. భారత జట్టు ఈ మ్యాచ్లో కూడా గెలిచి గ్రూప్ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది. రెండవ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించాయి. ఈ 2 జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్కు టికెట్ దాదాపు ఖరారు అయ్యింది. సెమీస్లో ఏ జట్టుతో తలపడవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్ను 100 పరుగులకు పైగా తేడాతో గెలిచింది. అందుకే ఆ జట్టు రన్ రేట్ చాలా బాగుంది. ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 350 కంటే ఎక్కువ స్కోర్ను విజయవంతంగా ఛేదించింది. కానీ ఆ జట్టు రన్ రేట్ ఇప్పటికీ దక్షిణాఫ్రికా కంటే తక్కువగా ఉంది. ఈ 2 జట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉంది. ఈ 2 జట్ల మధ్య ప్రదర్శన ఇలాగే ఉండి సెమీఫైనల్ చేరుకుంటే భారత్ ఈ రెండిట్లో ఒకదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. గ్రూప్ బిలో మరో కఠినమైన మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ గ్రూప్లో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో కూడా ఈ మ్యాచ్ నిర్ణయించగలదు. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టును భారతదేశం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే భారత జట్టులో తన గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి గ్రూప్లో 2వ స్థానంలో నిలిచినట్లయితే గ్రూప్ బిలోని అగ్రస్థాయి జట్టును ఎదుర్కోవచ్చు. ఇంగ్లాండ్ కూడా తదుపరి 2 మ్యాచ్లను వరుసగా గెలవడం ద్వారా సెమీఫైనల్స్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.